మీద వాన పడుతూ ఉంటే కిందికి నీళ్లు పోతాయి. కానీ కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మళ్లించినటువంటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాగా గోదావరి తల్లిని సెరవట్టి అలని చూస్తూ ఉన్నారు. గా గోదావరి తల్లిని ఆగం చేస్తాడట. అయ్యా నీ 6 గ్యారంటీలు మాకు అద్దురా, నీ బాంచను మాకేమొద్దు, కానీ నా గోదావరి తల్లిని మా ఊర్లో బతకని రా అని చెప్పేసి ఇలా ప్రజలందరూ కదిలించినటువంటి సందర్భం ఇలా కనబడతా ఉన్నది. ఏం పాటలు పాడుకున్నామే? నీళ్ళ కోసం పాడుకున్న దుఃఖం లేదా? తలాపున పారుతుంది గోదావరి అని పాడుకోలేదా? నేనే కదా ఈ రసమై బాలకృష్ణ కదా, చెరువు కుంటల్లోన సేమలేమైపాయే, జాలు చూద్దామంటే జాడలే కరువాయే, నాసు పట్టే బాయిలో ఓరన్న నాపరాలు తెరరాని, తాగబోతే నీళ్లు కసికడి నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని మనం చూడలేదే. నీళ్లు రావాలంటే గతంలో మొగులుకు ముఖం పెట్టి వానెప్పుడు వస్తుందని చూసేటోళ్ళం. వర్షం రాకపోతే సీమలకు చక్కెర పోసేటోళ్ళం. వర్షం రాకపోతే యములాడ రాజన్న దగ్గర కోడని ఇట్లా చుట్టూ తిప్పించుకొచ్చుకుంటాం. మనం గా నీళ్ళ కోసం ఎదురు చూసేటోళ్ళం. మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 కాలాలు కాదు 4వ కాలం తీసుకొచ్చిండు. ఎండాకాలం, వానకాలం, చలికాలం ఉంటుంది. కానీ తెలంగాణ మాత్రం నీళ్ళ కాలాన్ని సృష్టించినటువంటి నేత మన నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు. ఎండాకాలంలో మత్తలు దుంకుతాయి, చలికాలంలో మత్తలు దుంకుతాయి, వానకాలంలో వరదలై పారుతుంది, మన ఊరి చెరువు నిండుతుంది. మరి కేసీఆర్ రాకముందు నేనే పాడిన ఈ ఎస్ఆర్ కాలేజీలో మొగులకు ముఖం పెట్టి సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇలా మళ్ళీ మొగలకు ముఖం పెట్టే రోజులు వచ్చినాయా? నేను అనుకున్నా, మా వాడు అడుగుతున్నా కొడుకు, డాడీ మార్పు అంటే మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు. ఏ మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు వేసుకుంటున్న కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు. అయ్యా పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నావురా, నీ దండం పెడతా, నీ మార్పు పాడుగాను మా వాళ్ళకు ఓ మారుతా అన్నాడు. మంచిగా మార్చిన, నీ కడుపు చల్లకుండా మంచిగా మార్చిన, నీ అంత మనిషి పుట్టాడు. ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా. యాడికి పోతుంది మూలాలు? తెలంగాణ కోసం కొట్లాని వాళ్ళ, తెలంగాణ కోసం తెట్లాని వాళ్ళ. ఇదే తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే, మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు. ఆ రోజు ఎట్లా ఉండే? ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది? ఈ దేవులాట దేనికి ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బాధ అనిపిస్తూ ఉన్నదే. మా అంతగిరి ప్రాజెక్టు ఉంటుంది, మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు. మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది, ఆడ ఊరు వీకింది. మిడ్ మానేర్లో పోయినాం, గౌరెల్లిలో పోయినాము, లోయర్ మానేర్లో పోయినాం. నీ బాంచను పోతే రాకిత నీళ్ళంతా మీదనన్నా బతుకుదామంటే ఈ మీద బతుకులు కూడా బొందబెట్టే కాలం వచ్చే కదా. నేను 100 రోజులల్లా 100 రోజులు ఆగండి అన్నాడు. ఎందుకంటే మనల్ని బొందబెట్టడానికి కోసమే 100 రోజులు ఆగురు అన్నారు. మా వాళ్ళు కూడా ఒక్కడ అన్నాడు, ఏయ్ పానం ఆగుతలేదా, జర రాగు అన్నాడు. మంచిగా అయింది అన్న, అవ్వతో కాడు మంచిగా అయింది. మంచి కావాలి కూడా మనలకు. నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి, లగ్గాలకు పైసలు ఇచ్చి, ముసల్దానికి పైసలు ఇచ్చి, దవాఖాన్ల పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని ఇడిచిపెట్టి ఓసారి మారుద్దాం అని చెప్పేసి 6 అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదనే మనం. దుఃఖం వస్తూ ఉన్నదన్నా. ఎట్లొస్తుందన్నా? మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒక్కసారి ఆలోచించండి దయచేసి. నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి వస్తే పట్టుకొచ్చినామన్నా. ఏమైపోయిందన్నా తెలంగాణకు? ఎట్లా అయిపోయిందా అన్న తెలంగాణకు? ఈ పంటల గురించి ఎవడు మాట్లాడాడు? మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు. మా ముదిరాజు అన్నల చేపలు చచ్చిపీకినాయి అవ్వతోడు. మా వాళ్ళ పంటలు పోయినాయి, చేపలు పోయినాయి, వాగులు ఎండిపోయినాయి, గోసలు ఎండిపోయినాయి. మళ్ళీ అవ్వలకు పైలని చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళీ వాడుకోవాలన్నా. ఎలాంటి కాలం వచ్చిందన్నా? ఆ రోజుకి ఆంధ్రోలు పోవాలి, మా గోదావరి తెలంగాణ వచ్చేదే రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట పాడుకోలేదా? ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ,
ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ, బతుకు బారామాయే సేతగోరామాయే, సేచేదేమీ లేక సెంచారం పోతున్నా, బతుకు తెరువు కాని అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ. అంటే ముసలి తల్లి వచ్చి చేతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలి పానము నాది బిడ్డ మల్లయ్య, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ, మన చెరువులోకి నీళ్ళు వస్తాయి బిడ్డ, మన పొలం దున్నుకుందాం బిడ్డ, నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం తెలివి మన కేసీఆర్ గారు. ఇలా మళ్ళీ దుఃఖాన్ని మళ్ళా వాడుకుందామా, మళ్ళా కన్నీళ్ళ మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో ఊరవుతల బోరింగు సప్పుడేమో టింగు టింగు, కొట్టి కొట్టి చేతులు ఇరిగే వర్రి వర్రి నోరువాయి, నీళ్ల కోసం జగడమైందని చెప్పేసి కన్నీళ్లు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కడ వాకిళ్లకు భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. ఏమైపోయినాయి అన్నా, సేదబాయిలోన చెరువుకుంటలేని పాటవాడినటువంటి మనకు ఇవాళ నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్ధాలకు అమ్ముడు పోతే అబద్ధాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలన్నా అన్న. రసమై బాలకిషన్ నీ పని అయిపోయిందిరా బిడ్డ, పాట వాడినావు, ఆట ఆడినావు, తెలంగాణ కోసం ఊరు తిరిగినావు, వాడ తిరిగినావు, గిట్ట 4 రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో, మా మానకొండ వాళ్ళ కడుపు సల్లగుండా పాటలు వాడుకున్న నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు. ఏమైందో ఏమో అన్నా, ఒక్కసారి చూద్దామే, మరి చూడిగా రోజు చూడిగా, నాకేం అదుపో చూసుకోపోరి, మీరే చూసుకోపోరి. మొన్న వచ్చిండు అన్నా వీళ్ళకి ఇసండి దొంగ అనుకోలే కదనే, గిట్ల అయిపోయింది. దొంగలేనే, వాళ్ళు ఉన్నోళ్ళంతా దొంగలే, దొంగలు కలిసి రాజ్యం వెళుతున్నారు. అందులో ఎవడు దొంగ కాదే, నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి, దొంగల పార్టీ కాదా ఇది, ఇది దొంగల పార్టీ కాదా? దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారన్నా? చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా? అయినా పర్వాలేదు, మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఇలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది మిత్రులారా. గుర్తు పెట్టుకొని అప్పుడు గుర్తుతే మల్ల రసమై, అరే వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక గులాబీ జెండ రాజనబో జన, వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుర తెలంగాణ జెండ రాజనబో రాజన, వెనక ముందు ఆగో రస్మేన్ అంటే నేను ఇట్లా ఉంటాను, గట్ల చూస్తావా? రస్మేన్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక్క నిమిషం దయచేసి మిత్రులారా. ఆ మెయిన్ గేట్ ఎడమ దిక్కు చాలా మంది ఆగున్నారు, అక్కడ మీరు లోపల రావాలి ప్లీజ్. ఎడమ దిక్కు SRR కాలేజ్ ఎంట్రన్స్ లో గేట్ దగ్గర చాలా మంది ఆ చెట్ల కింద ఉన్నారు. మరి 15 నిమిషాల్లో పెద్ద సార్ వస్తున్నారు కేసీఆర్ సార్, మీరందరూ కొంచెం కుడి చేయి దిక్కు రాండి దయచేసి, కుడి చేయి దిక్కు రాండి, అక్కడ అంత జామ్ అయిపోయింది బయట ప్లీజ్. దయచేసి మరొకసారి చెప్తున్నా, SRR కాలేజ్ మెయిన్ గేట్ నుంచి వచ్చేటప్పుడు లోపల వచ్చేవారు కొంచెం లోపలికి రాండి, కుడి చేయి దిక్కు రాండి దయచేసి ప్లీజ్. పెద్ద సార్ రాబోతున్నారు మరి కొద్ది క్షణాల్లో, అక్కడ చాలా మంది ఆగి ఉన్నారు, దయచేసి కుడి చేయి దిక్కు రండి. థ్యాంక్ యూ రస్మేన. నువ్వు అన్నా నువ్వు 6 గ్యారంటీలను తీసుకొచ్చిన నడమల ఆగమైపోయింది. ఎందాకనో ఒత్తిమేమే మనం, ఏడదాకా వచ్చినమే మర్చిపోయినా. గీ మోకం గిటి పెట్టు, పక్క చూపులు చూడకుని కాంగ్రెస్ లో లెక్క చక్కగా చూడు రే తెలంగాణ బిడ్డలంతా. వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనబో రాజన, వెనక ముందు చూసుడేంది రాజనబో రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజనబో రాజన, అందుకోలే బరిగిసి బరిష అంటే సూలాలతో పొడతారా ఏంది కాంగ్రెస్ లో? బరిష అంటే ఓటు, బరిగిసి అందుకోని రాజనబో రాజన, చందుకైన నూరురా రాజనబో రాజన, ఈ అబద్ధాల ఏదే అబద్ధాలంటే ఏంటిది? ఏదే
ఎన్ని గంటీలు చెవులకు 2 గంటలు చూసినా కానీ 6 గంటలు ఏంది? ఎన్ని గంటలు పెట్టిండు? 3 పువ్వులు కానీ 6 పువ్వులు ఏంటి? ఏం చేసిరు? ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజన ఓ రాజన మన ఆగమనం చేసి మాయ రాజన ఓ రాజన వెనక ముందు చూసుడేది రాజనవర రాజన ఎత్తుల తెలంగాణ జెండ రాజనవర రాజన రాజన ఓ రాజన మాయముల వాడ రాజ మా సిరిసిల్ల రాజన మా ఉస్మాబాదు రాజ మా తొప్పదండి రాజన మా ఉస్మాబాదు మా మానకొండూరు రాజన పుడితే ఒకటి మా అవ్వ చెప్పింది, బిడ్డ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఏంటో పోయినావు, తెలంగాణ తెచ్చిరి బిడ్డ. మళ్ళా చెప్తా ఉన్నా, ఇవాళ మళ్ళా వినోద్ అన్న నడు బిడ్డ, అన్నని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అన్న గెలుపు కోసం సచ్చినా పర్వాలేదు, సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తురు మొత్తం గ్రౌండ్ అంతా. అంటే వెమ్లవాడ వాళ్ళు అట్లనే బతారా? ఎత్తుతలేరు. సొప్పదండలో, వెమ్లవాడలో, హుస్నాబాదల్లో, మానకొండూరులో, కరీంనగర్ ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నారే? సత్తా అరే సంపాలే గాని దేనికొస్తాము? అరే పుడిత ఒకటి సత్య 2 రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన పుడిత ఒకటి సత్య 2 రాజనవర రాజన ఎత్తుల తెలంగాణ జెండ రాజనవర రాజన పుడిత ఒకటి సత్య 2 రాజన ఓ రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన పుడిత ఒకటి సత్య 2 రాజనవర రాజన ఎత్తుల తెలంగాణ జెండ రాజనవర రాజన రాజన ఓ రాజన ఓ రాజన ఓ రాజన చల్ గజ్జలు గజ్జాలు 2 రాజన్న గజ్జలు గజ్జాలు 2 గజలో రాజన్న గజ్జలు గజ్జాలు 2 గజలో రాజన్న గజ్జలు గజ్జాలు 2 గజలో రాజన్న చేనువాయ చెలుకవాయ గజలో రాజన్న మన చెరువు ఎండవాయి ఎండ గజలో రాజన్న మీరు కూడా మన సేను వాయ చెలుకవాయ మీరు అద్దు నీది ఎండుతలేదా? నా ఒక్కనే ఎండిందా? మరి మీరేం సప్పుడు చేస్తలేదేమే? మన సేను ఎండ చెలుక ఎండే గజలో రాజన్న అందరూ మన సేను ఎండ చెలుక ఎండే ఎనుకోలో బాయ్ మన సేను ఎండ చెలుక ఎండే మన వాగు ఎండే వంక ఎండే గజలో రాజన్న మన సేరు ఎండ చెలుక ఎండే గజలో రాజన్న సేను వాయ చెలుక వాయ గజలో రాజన్న మన మోటార్ల్ని గాలిపాయ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది? కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫర్లు. ఏమొచ్చింది మన బతుకులకు? మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి? మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి? అన్న అమ్మతోటి చెప్తున్నా, మీరు ఉన్నరే అసలు ఈ మోటార్ల రిపేర్ అని నాకు కనబడుతున్నాడే, మళ్ళా స్టార్ట్ అయింది అదే. ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు. ఇంకా 10 హెచ్పీలు పెట్టాడట మన ముఖ్యమంత్రి సారు. 10 హెచ్పీలు 3 హెచ్పీలకే దిక్కు లేదంటే 10 హెచ్పీలు పెడతాడు. ఒక్క నిమిషం ప్లీజ్. దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దారిలో ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి ప్లీజ్. అక్కడ చిన్న కమాన్ కాడు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్, ఇటు చైర్లు ఉన్నాయి, చైర్లలో వచ్చి కూర్చుండాలి దయచేసి. అన్నా స్కూల్ పక్కన రావాలి దయచేసి. అయితే నడమల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అక్కంచెల్లి అంటే లోపలికి వచ్చేటోళ్ళు, ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి లోపలికి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అటే ఆగుతురు. దయచేసి అక్కడ కమాన్ కాడు ఉన్న వాళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్. రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి, ఈ చైర్లలో కూర్చుండాలి ప్లీజ్. గజ్జలు గజ్జాలు 2 గజలో రాజన్న గజ్జలు గజ్జాలు 2 గజలో రాజన్న మోదిపోయిన మోటార్లు, గజలో రాజన్న కాలిపోయిన మీటర్లు, గజలో రాజన్న తేలిపోయిన మోటార్లు, గజలో రాజన్న కాలిపోయిన మోటార్లు, గజలో రాజన్న కరెంటు కష్టు పోవాలంటే, ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి? ఎవరు గెలవాలి? బండికెత్తేదేడా తేడా? అసలు బండికి మీటర్ తెలియదు, మోటార్ తెలియదు. ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషి
ఉన్నదా? ఏం లేదే. ఏని ఎవరి పేపర్లు రాస్తాడు, బండికి మీటర్ లేదన్నా మాజీ ఎమ్మెల్యే రసమయ్య అని పెడతారు. నీ దండమే నా మీద నువ్వు కూరే బదనాం అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా. ఏమైనా ఏమో యాత్ర నాట కదా, ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినోని దగ్గరికి పోవాలి, సిలక ఎండినోని దగ్గరికి పోవాలి, ఎండిన చెరువు దగ్గరికి పోవాలి, చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. ఏడికి పోతున్నాడు? ఎవడన్నా మంచి పొలగానే కనబడతారు చూడు, మీసాలత్తున్న పొలగారు చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు. ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని. ఇక గాల మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది, నాకు కాలిపోయిన మోటార్ అన్నారు బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వీటి గురించి మాట్లాడాడు, ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళ ఏమని అంటే చాలు, ఇవాళ ఏం వారమే, వారం తెలియదా, రేపేం వారమే అన్నా అన్నా. వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే, దుడ్డ గిట్టనే ఆడిసేది అన్నా అన్నా గీ అరుపులు. పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక, ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారు వర్లుతున్నవి. కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమీ బతుకునిస్తది. ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మలసిందిరా, ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు కాసిందిరా. నీ దండం పెడతా. ఎండిపోయిన మా పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు, ఫోటోలు ఇస్తాడట. ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మొన్న ఒక యూట్యూబ్లో వచ్చింది చూడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు, ఫోటో తీస్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు. ఇక పాటను చూసిండు, ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట. ఏ నీ అయ్యగట్టిండా రామాలయ గుడి, నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుక వచ్చింది. అయోధ్య రామాలయంలో మా వినోదన్న 1,10 రూపాయల పైసలు పంపించింది. బిడ్డ నువ్వేమిచ్చినావు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. చూడిగా నీ ఎట్లుంటా చూసినా కాదనే, నీది తినాలి నాది తినాలి, నీది తినాలి నాది తినాలి. ఏ రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. చిరుతల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడనురా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడనురా భూమి నందనుడను అయోధ్యపురి వాసిర. పాడతావురా నా లెక్క రాముని పాట పాడతాడా? రామభక్తుడు ఎవరు? రసమై కొట్టురి సప్పట్లు. నేను రామభక్తుని, ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయనే కాదు, మళ్ళా గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం చూస్తాడు నాకు తెలియదు. గిదావా 5 సంవత్సరాలు ఎంపీగా గెలిపితే ఫోటోలు వంచుతావా? మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడో ఎల్లన్న మానకొండూరు నుంచి. నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు. ఇలా ఎవరు కావాలి? ఏ పిల్లగా నీ గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో? ఏ బాంబులు ఎత్తుండ అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపితే మానవ బాంబు అవుతాడట. నీ బంధం పెడతారా నువ్వు? బాంబేగా బాంబులు అవుతాడట. ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట. గిందికే గెలిపించిన ఆయన పేగులకు మెడకేసుకుంటాడట. మా సీఎం సార్ గెలితే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు.
మా కేసీఆర్ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు. మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం. వెనకకు ఊళ్ళ పంట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం, బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతున్నారు. అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు అయిపోయినాయి అక్క ఆడైపోయికనే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు, ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచలం ఇంట్లో అయిపోయినాయట. ధన్యవాదాలండి. ఎవడు కట్టుకున్నాడు? కట్టుకున్నారే. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా మీటర్ వచ్చిందా? కరెంట్ వచ్చిందా? 5 వచ్చినాయా? 6 వచ్చినాయా? ఇలా 9 నడుతుంది. 9కి వెళ్ళిపోయారు, 6 అయిపోయినాడు, 9కి పోయినాడు. ఇయో గిసు వాళ్ళ కథ. గసవంటి మనిషి అట అడిగితే అయ్యా నీ 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు, 100 రోజులు ఆగమన్నావు, మేము ఆగినాం. ఎవ్విరా అంటే ఏయ్ బాంబులు పెట్టి పేల్చెత్తా. బాంబులు కొత్త మాకు తెలంగాణలో కొత్తనా? లాఠీలిరిగిన ఓ అరే లాఠీలిరిగిన ఓ లడాయి మానం, లాఠీలిరిగిన ఓ లడాయి మానం. లాఠీలు కొత్తనా? తూటాలు కొత్తనా? జైలు కొత్తనా? బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా, నువ్వు బాంబాయి పేలినా పర్వాలేదు కానీ 6 గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ. గది రాసి పెట్టుకో. గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, వినోద్ అన్నని తిట్టాలి. గిది వాళ్ళ కథ. దయచేసి మిత్రులారా, నేను మీకోసం నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను. తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను. దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న. దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి. ఈ 6 గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి. ఇవాళ పల్లెలకు వెళితే నేను మనకు నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరికి. నేను ప్రామిస్ చెప్తున్నా, ఏడ్చినా, నేను ఏడ్చిన. మా తమ్ముడు సిద్ధం వేనున్నాడు, మేమందరం కూడా వస్తూ ఉంటే గాలి పెళ్లి మీద 3 పంటలకు ఎర్రని ఎండాకాలంలో కూడా మత్తడి దుంకిచ్చింది. జంగపల్లి మత్తడి బాంబులతోని పేల్చేసి కిందికే నీళ్ళు ఇచ్చి బిక్కవాగులకు నీళ్ళు ఇచ్చి 40 ఎకరాలు వారిచ్చిందన్నా నేను ఎర్రని ఎండాకాలంలో. తలుసుకున్నారు. నేను పోతా ఉంటే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. బిడ్డ ఆగుమన్నాడు. ఆగినా ఏమైందే బాపన్న? ఏమనుకోక బిడ్డ, మా ఇంట్లో పోరగాలు పాడుగాను పరిశాన్ చేసిరు బిడ్డ. వాడు 4 సార్లు ఓడిపోయాడట బిడ్డ, వాడు చచ్చిపోతాడట బిడ్డ. ఈ ఒక్కసారి చూద్దామని ఓటేసిన బిడ్డ, ఆ ఒక్కసారికి నాకు 100 సంవత్సరాల జీవితం చూపించింది బిడ్డ. ఏమైందే బాపు అన్న? ఏం కావాలా తమ్ముడా? చూసినావు మళ్ళా గవే పల్లె పల్లె నా పల్లెర్లు మొలిసే పంట సేలలోనా నా తెలంగాణలోనా చెట్టు మీద పిట్టాలెగురవు సేద బాయిలో ఊటలూరవు పచ్చ పచ్చనోళ్ళు పలుగురాళ్ళు తేలినాయి. ఏమున్నది బిడ్డ? ఈ పంటను అంటి పెట్టుకొని చచ్చిపోబుద్ధి అవుతుంది బిడ్డ, కానీ ముసలి నా కళ్ళలో మెదులుతుంది బిడ్డ. అయ్యో రేపు మళ్ళా మన రోజులు కావంటే గడ కాళేశ్వరం దగ్గర 3 కూలిపోయినాయట అంటే నీ కూలుడు పాడుగాని బిడ్డ. పోయినసారి నా ఇల్లు కట్టుకున్న బిడ్డ 2 పొక్కలల్లా నీళ్లు మీదికై ఊరుతున్న బిడ్డ, 2 పిల్లర్లకై. గా పిల్లర్లకు సిమెంట్ కొట్టిన బిడ్డ ఇవాళ మళ్ళా ఆగిపోయిన బిడ్డ. మంచిగా ఉన్న నాన్నలు గా ముసలోనికి ఉన్న సోయికి కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదనే. ఈ ముసలోనికి ఉన్న సోయిగా కాంగ్రెస్ వాళ్ళకు ఉండాలి కదా. 87 పిల్లర్లల్లా 3కి తొర్ర పడ్డదట. ఆ తొర్రలకి చంద్రబాబుకి నీళ్ళు ఇస్తున్నాడు. మీకు అద్దెత్తలేదో బిడ్డ? రోజు 5 కూశక్కుల నీళ్లు పోతున్నాయి. ఎవని పోతున్నాయి? చంద్రబాబు. ఎందుకంటే ఇద్దరు ఒకటే కదా. రోజు 5,000 కూశక్కులు ధవళేశ్వరం పోతా ఉన్నది. రేవంత్ రెడ్డిని అనుకున్నాడట, అరే బిడ్డ నువ్వు గెలిచినావు, ఈడ నేను గెలవాలంటే కాళేశ్వరం రిపేర్ చేయగల బిడ్డ, నీళ్లు నాకు పంపురా, నేను కూడా ముఖ్యమంత్రి అయితా, ఇద్దరం కలుద్దాం, నువ్వు ఆడ దోసుకో నేను ఈడ దోసుకుంటా, ఇద్దరం కలిసి అక్కడ దోసుకుందాం మనం ఇద్దరం అని చెప్పేసి 3 పిల్లల ముచ్చటేందే.
గిట్ల మొత్తం అంతా మట్టి పోసి నీ అక్క ఎత్తి పోసి కిందికి కొడితే మళ్ళా మన పాట రాదా? గలగల పారేటి గంగమ్మ తల్లినే నల్లరేగల్లకు మళ్ళించినాడమ్మ. ఎట్లుండే మన బతుకులు? మళ్ళీ ఈ పాటల్లో మనకు సంతోషం రాదా? ఈ సంతోషం మనకు రావద్దు. కేసీఆర్ చేసిన అన్ని కూడా కొడతాడట. మరి అన్ని కూడా కొడితే కేసీఆర్ చేసింది ఏది ఉండద్దట బిడ్డ. కేసీఆర్ చేసినవి ఎన్ని సంవత్సరాలకైనా ఉంటాయి. మనిషి చచ్చిపోయినా కేసీఆర్ చేసిన పని ఉంటుంది, కానీ 5 ఏళ్ల తర్వాత నువ్వు ఉంటా బిడ్డ, అది రాసి పెట్టుకోమని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలంతా అడుగుతా ఉన్నారు. అన్ని ఇచ్చిండు. నోటిఫికేషన్ అట మొత్తం ఉద్యోగాలే ఇచ్చిండట. ఇచ్చినాడని దండం పెడతా. అమ్మతోడు నాది అబద్ధం అయితే నన్ను వండబెట్టిడో తొక్కుర్రు అన్నా. మనం ఇచ్చిన ఉద్యోగాలన్నీ అయిపోగానే లాల్ బహదూర్ స్టేడియానికి వచ్చినాడు. మళ్ళా ఇక మన వంచి పెట్టుకుంటే అయిపోయినాయట. నీ అక్కడ 70,000 ఇచ్చిండట. ఏపీకి 6 గ్యారంటీలు అయిపోయినాయి, 70,000 ఉద్యోగాలు అయిపోయినాయి. ఎవరికన్నా ఇచ్చిందా? ఎక్కడన్నా వచ్చిందా? ఇలా గవి అడుగుదామని చెప్తే నేను మానవ బాంబు అయితా, నేను తుస్సు బాంబు అయితా, నేను నీ తోక పటాకులకు భయపెడతాం రా బిడ్డ. పాముల కూరలు తీసిన వాళ్ళం ఇక్కడ. తెలంగాణ అంటే పాములు కూరలు మీకిన మనుషులు ఇక్కడ ఉన్నారు. నీ తాటేపు చప్పులకు ఎవడు భయపడడు. చంద్రబాబునే అడిగినాము, రాజశేఖర రెడ్డిని అడిగిండో రసమై ఏమని? అయ్యో నీవా నువ్వు అవ్వో నీవా తెలంగాణోనికి తోటి పాలోనివా. 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 నువ్వు చంద్రబాబు కన్నా రాజశేఖర కన్నా పెద్ద తుడుం కానివా? అవే ఏమంటారు చూడు తమ్ముడు. అమ్మతోటి చెప్తున్నా, నిన్నట భద్రాచలంపై ఇల్లు కట్టించిరట. అప్పుడే శాల్వాలు కప్పుకుంటారు. ఏమో అంటారు తుపాకి రామడు ఉంటా చూడు వెనకడ. తుపాకి రాకపోనే మహారాజ్ 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 వచ్చే మహారాజ్ వచ్చే 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 బగ్గచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే అని చెప్పేసి ఇవాళ తుపాకి రాబడి ఇంటి ముంగడికి రాడా? మహారాజ్ మహారాజ్ నేను లగ్గం చేసుకున్నా మహారాజ్, నా లగ్గానికి చాలా మంది వచ్చిరు మహారాజ్. వచ్చిన వాళ్ళందరికీ చెరువులో బియ్యం పోసి తూముల మంట పెట్టిన అన్నం తుక్కబెక్క ఉడగానే సింతాకులు తుమ్మాకులు తీసుకొచ్చి ఇత్తారాకులు ఉట్టి ఒక్కరికి మెతుకు పెడతా ఉంటే అబ్బా 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 అనుకుంటా తిన్నారు. దండలాంటి మొలదరాలు పుట్టది అయిపోయినాయి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. 6 గ్యారంటీలు ఎక్కడికి వచ్చినాయి? ఆమెలు ఎక్కడ జరిగినాయి? 100 రోజులల్లా ఎంపీ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి మళ్ళీ ప్రజలొక్కళ్ళు అబద్ధాల మాటలు చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఏ ఊరికా ఊర్లో సైనికులు కావాలి అయితారా? అయ్యేటోళ్ళు చేతులెత్తి చెప్పండి అన్న. మా ఊర్లో వినోదన్న గెలుపు కోసం మనిషికి 100 ఓట్లు వేయిస్తామని చెప్పేసి చేతులెత్తిన మనిషికి 100 ఓట్లే. వాడు 100 రోజుల టార్గెట్ పెట్టుకొని ఫెయిల్ అయిండు. మన మనిషికి 100 ఓట్లు వేసి వినోదన్నని గెలిపిద్దాం దయచేసి. మొత్తం చేతులెత్తి ఎంతమందో పిడికిలి బిగించు చెప్పాలి దయచేసి. ఇప్పుడు ఫోటో తీయాయి మొత్తం. ఇప్పుడు ఒకసారి ఫోటో తీరు అందరు. జై తెలంగాణ. వినోదన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వినోదన్న కారు గుర్తుకే ఓటు. దయచేసి మరి అతి కొద్ది సమయంలో కేసీఆర్ సార్ రాబోతుండ్రు. వేదిక మీద ఉన్న మిత్రులకు దయచేసి విజ్ఞప్తి, మీరు అందరూ కూర్చోవాలి ప్లీజ్. మీరు నిలబడితే మొత్తం సభ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీరు కూర్చోవాలి. ఎవరు నిలబడితే వాళ్ళని బయట పంపిస్తామని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎవ్వరు కూడా ముందుకు రావద్దు. అందరు ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోవాలి దయచేసి ప్లీజ్. ఎదురుగా కొన్ని వేల మంది మంచిగా డిసిప్లిన్ ఉంటే మన వేదిక మీద అందరూ నిలబడుతున్నారు. అందరూ కూర్చోండి ప్లీజ్, ఎవరు నిలబడద్దు. మరికొద్ది క్షణంలో పెద్దలు కేసీఆర్ సార్ రాబోతున్నారన్న. రసమైన ఈ లోపల నువ్వు ఒక పాట పాడుకోవచ్చు ప్లీజ్. అన్నా 100 ఓట్లు పక్కన మన దానిలోనే ఉండి పక్కోని గురించి మాట్లాడేటోళ్ళు చేతులు ఎత్తురే. అబ్బా ఒక్కళ్ళని ఎత్తురు అన్న ప్లీజే. ఒక్కళ్ళేరా అక్కడోడు ఒక్కళ్ళేడా? మరి నేను ఎట్లా ఓడిపోయినా? ఇక ఇప్పుడు చెప్పురి. మొత్తం నాతోనే వచ్చేటోళ్ళు రసమే అన్న. ఓ రసమే మరి ఎట్లా ఓడిపోయినా? అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు. మనంలో ఒకడు ఉంటాడు, ఈడ మంచిగానే ఉంటాడు. ఒక్కడి వాడగానే పక్కోడు అయిపోతాడు. నేను ఒక్కడిని అడిగినా, అన్నా గెలుస్తామని చెప్పినావు కదనే, మరి ఓటేవనికి వేసినవే అన్న? నువ్వేమనుకోక బిడ్డ అన్నాడు. ఏటేసినవే అన్న?
అరే గట్టెట్లేసినవి అవన్నీ బిడ్డకు మొన్న వచ్చి ఇంటికి వచ్చి లగ్గానికి చెక్కు పెట్టి చెల్లెకు అవ్వకి చీర పెట్టి దండం పెట్టినా లేదా? పెట్టినవు బిడ్డ. నువ్వు దవాఖానలు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ ఊళ్ళకు పోయేటప్పుడు సీసీ రోడ్ వేసినా లేదా? వేసినవు బిడ్డ. మీ ఇంట్లో ముసలోనికి 2000 పింఛన్ ఇస్తున్నా లేదా? ఇచ్చినవు బిడ్డ. నీ కోడలు చచ్చిపోయినప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చినా లేదా? ఇచ్చినవు బిడ్డ. మరి అన్ని ఇచ్చినాక నాకుగాక ఇంకెవరికి ఇచ్చినావు అన్న? ఓ కొడుక నేనేసిన బిడ్డ అన్నాడు. మరి ఎవరికి వేసినవా అన్న? అమ్మతోడు ఆయన ఏం చెప్పింది తెలుసా? ఓటేడా నేనే స్థిరన్నా. మరి నువ్వెయ్యకుంటే పక్కోడు ఎట్లా గెలిచిండే బాపు? ఓటేడా నేనే స్థిరన్నా. నా ఓటు వానోటు వాడే గుద్దుకుండు. అబద్ధాలు చెప్పక నువ్వే వత్తాలే బటన్ మీద అంటే నేనేడ వచ్చిన బిడ్డ. ఆ రోజు రాత్రి ఏ ఊరుదో బిస్కీ రాయల్ స్టాక్, ఏ ఊరుదో బీరు, ఏ ఊరుదో విస్కీ, ఏ దేశముదగాని అమ్మతోడు విస్కీ కమ్మగున్నది చూడు. తాగి ఊగింది నాకు యాదికున్నది కానీ బిడ్డ. రేపనగా బిడ్డ తాగి ఊగింది నాకు యాడకున్నది కానీ ఏడకు తిన్నో నాకెరుకలేక బాయ ఓటేడ. నీ పాడుగాను నన్ను పొందబెడితే అదన నీ సారబంధు పాడుగానని నేనంటే అవ్వతోటి బిడ్డ. ఇక సార కాదు కదా ఏ తాగ బిడ్డ. ఈసారి మాత్రం వినోద్ అన్నకు గుద్దుతా బిడ్డ. బుద్ధి వచ్చింది బిడ్డ అని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు కూడా గ్రామాలలో మాట్లాడురు అన్న, చర్చ పెట్టుకోండి అన్న. ఏ ఊర్లో ఊరా మాట్లాడండి. ఏం పోతుంది అన్న? ఇలా కేసీఆర్ని పోగొట్టుకుంటే గిట్ల అవుతుందని తెలియదే. గిట్ల మరి గిట్లనే అవుతుంది బిడ్డ. మంచోని ఓడగొట్టుకుంటే పొలాలు ఎండి వీక్తాయి. మంచి సారును ఓడగొట్టుకుంటే కరెంటు వీక్తుంది. మంచి సారును కొట్టుకుంటే మీటర్లు వీక్తాయి అన్న. 10 HP వస్తాయట అన్న. అప్పుడు మరి చెప్పడం మర్చిపోయినా. ఈ 10 HP ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బిడ్డ ఉంటుంది, ఒక్కతే బిడ్డ. ఆయనను గుంటూరులో అవతల భీమవరానికి ఇచ్చినాడు. ఆ భీమవరం వల్ల అల్లునికి కంపెనీ ఉందట 10 HP. అబ్బా అబ్బా పని దండం పెడతా. ఎట్లా కూర్చో 10 HP కంపెనీ ఉందట. అంకుల్ మామయ్య ఒకటి అడుగు తీస్తావా అన్నాడట. ఏ బిడ్డ రాక రాక ముఖ్యమంత్రి అయినా ఒక్కటేంది బిడ్డ 20 అడుగుమన్నాడట. ఏమి లేదు 3 HPలు తెలంగాణలో వీక్ అయ్యి 10 HPలు పెట్టు మామ, నీకు సగం బిడ్డకు సగం నాకు సగం. ఇది ముచ్చట. వాళ్ళ ఆలోచన గిదన్నా. మన సార్ ఆలోచనకి ఎట్లుంటుందా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ వచ్చే యాళ్ళయింది. సుక్క పొద్దు వడిసినంక గజ్జలో సుక్క పొద్దు వడిసినంక గజ్జలో సుక్క పొద్దు వడిసినంక గజ్జలో సూర్యుడు ఎదురుంగరాంగ గజ్జలో సూర్యుడు ఎదురుంగరాంగ గజ్జలో పట్టు పట్టు ఉడు పట్టు గజ్జలో ఆశ పోసి కోసి పెట్ట గజ్జలో పట్ట 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 కొరుకురే కొరుకురే. పిప్పలకు మందిస్తా, నా దగ్గర ఉన్న చెట్ల మందు. కొరుకురే. అరే పట 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 పండ్లు కొరుకు రాజన బో రాజన గులాబీ జెండ కోటు పట్టు రాజన బోరా. పట 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 పూసుడే రాజన బో రాజన రాజన బో రాజన. ఇయ్యల్లా గులాబీ జెండను ఎత్తి పట్టాలి. ఈసారి గనక ఏమన్నా కింద మీద అయింది అనుకో, అమ్మతోడు నాకేముంటదే పాటలు పాడుకొని పోతా. మంచిగా వాడినా లేదా? మంచిగా వాడినో బిడ్డ అని చెప్పేసి చేతులు ఎత్తురే. ఎంతమంది సప్పట్లను కొట్టురి. నీ మంచిగా వాడినంటే సప్పట్లు కొట్టురే. యూట్యూబ్లో పాటలు పెట్టుకుంటా. మంచి పాటలు వస్తాయి, నాకు అన్ని పాటలు వస్తాయి. నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ, ఇంటి ముంగడ జామ ఈ జామలుందో జానా, ఈ ఇంటి ముందో జామ జామలుందో జానోలే జానోలే. ఈ పాట పాడి యూట్యూబ్లో పెట్టింది అనుకో 10 కోట్లు వస్తాయి. నేను బతకదని అవ్వతోడు నా చదువుకున్న నాతోని ఏం మీరు ఆగమవుతారు సుమా. నాకేమన్నా మళ్ళా 5 ఏళ్ళకి వస్తా, మళ్ళా ఆకలికి ఏకల పాటలు పాడతా. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడారా జన్న రూపం చూడు. యములాడోళ్ళు సప్పర్లు కొట్టారు. ఇన్నిసార్లు తలుసుకున్నాను. అబ్బా గిట్ల కొట్టి ఆయనతో లక్ష్మీనరసింహరావుని ఆగం చేసి మళ్ళా ఆగం చేయకున్నాడు. శివ శివ అంటూ ఒక్క పొద్దుడిసే యములాడారా జన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా
ఏడు పాయల జాతర చూడు అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండేశ్వరి కల్లో దాగుండు కొమ్రెల్లి మల్లన్నను తోడు కొండేశ్వరి కల్లో దాగుండు కోటి దేవుళ్ళకు దీపం పెట్టినా ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు. ఈ పాట మళ్ళా వాడితే నాకు ఓట్లు వేయరా? మళ్ళా తప్పక మంత్రి అవుతాడు రసమై బాలకిషన్ కొట్టుని సపాట్లు. రసమేనా ఏం అలగా ఉన్నాడు రసమై కొట్టి చెప్పే సార్ ఒక 10 నిమిషాలు వస్తారట. మనకు వినోద్ కుమార్ గారి పేరు మీద ఒక పాట రిలీజ్ చేస్తారట. ఒక 5 నిమిషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి వినోదాని కోసం ఎన్ని పాటలని వేసాయి. దమ్మున్న గడ్డ మీద దమ్మున్న నాయకుడే పుడతాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, పాలమూరు ఎత్తిపోతుల అనుమతులు కానివ్వండి, ఇలా యాదాద్రి ప్రాజెక్ట్ అనుమతులు కానివ్వండి, భద్రాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ అనుమతులు కానివ్వండి, ప్రతి అనుమతిలో కూడా నా పాత్ర లేని అనుమతి రాలేదు. ఢిల్లీలో నా పాత్ర లేని అనుమతి రాలేదు. కూటములు వాడికి లెక్క కాదురా. కత్తుల మీద సాము చేసి వచ్చిన నెత్తుడి ఉండేవాడిని. తెలంగాణ లొల్లును ఢిల్లీలో పెట్టి లోక్సభని షేక్ చేసిన గులాబీ గర్జనవాడు. వాడి కణం కణం తెలంగాణం, నరం నరం కరీంనగరం. ఇంకా ప్రోగ్రామ్ అయిపోలేదు. ప్లీజ్ కొంచెం కిందకి వచ్చిన కరీంనగరు జన గుండె కోరుకొను విజయ దుర్గమితడే. తోవలేని ప్రతి వీరవాణి నడిపించు మార్గమితడే. కలిగంజిలేని కడు పేద పేగు వినిపించే గర్జనితడే. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ స్మార్ట్ సిటీలో పెట్టించండి. కరీంనగరు హరమెవడురా, కరీంనగరు హరమెవడురా, కరీంనగరు హరమెవడురా. వినోదన్న కదరా, గులాబీ దండై కదలరా, గులాబీ జెండై ఎగరరా, గులాబీ గుండెకు ఉత్తమే మన వినోదన్న కదరా. మరి పద సమరముకు సైరం మోగిస్తున్నాడు. సైన్యాలై నడువరా, యుద్ధముకు శంఖం పూరిస్తున్నాడు. వరంగల్ నగరాన్ని ఆ రోజు స్మార్ట్ సిటీ జాబితాలో ఉండే. కరీంనగర్ నగరం దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. కేవలం 3 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం. కేసీఆర్ గారితో మాట్లాడి ఢిల్లీలో తిరిగి అక్కడ అందరినీ ఒప్పించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా అర్హత లేకుండా ఇలా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వాడు, అన్యాయాలను గెలిచేవాడు, అసుర చీకట్ల చీల్చేవాడు, విప్లవాడు, స్ఫోటనం వాడు, కనిపించే వీడు, సమస్యలను ఛేదించే యోధుడు, గులాబీ గర్జనవాడు. కరీంనగరు హరమెవడురా, కరీంనగరు హరమెవడురా, కరీంనగరు హరమెవడురా. వినోదన్న కదరా, గులాబీ దండై కదలరా, అరే గులాబీ జెండై ఎగరరా, గులాబీ గుండెకు శబ్దమే మన వినోదన్న కదరా. మరి పద సమరముకు సైరం మోగిస్తున్నాడు. సైన్యాలై నడువరా, యుద్ధముకు శంఖం పూరిస్తున్నాడు. ఐ వాంట్ టు మేక్ ఏ రిక్వెస్ట్. రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి తప్పితే రాజకీయ శత్రువులు ఉండకూడదు. ప్రజల కొరకే బ్రతుకునంతా ధారపోసినవే, మచ్చలేని నాయకుడివై మాకు దొరికినవే. మనలో నెత్తురు, మనలో సత్తువ, మనలో ఊపిరిరా వాడు. మనతో ఇప్పుడు మనకై ఎప్పుడు మన ఎద చప్పుడు అయినోడు. మన ఎదలో గుప్పున రగిలేని పువ్వును ఎగిసే ఉప్పెన చేస్తాడు. మన మదిలో నల్లగా చేరిన మబ్బుల చిరిమే ఎర్రని సూర్యుడు. మరి పద సమరముకు
జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కూసోరన్నా. నేను సారు వచ్చేసిండు. గ్రామాన్ని. ఎవరు లేవద్దు. ఏంటి ఊరు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? థ్యాంక్ యూ అన్న, చప్పట్లు కొట్టండి. సూపర్ డూపర్. మరి తమ్ముడు అన్న కోసం మంచి పాట చేసి పంపించినందుకు, అలాగే మా సింధు కళాకారులు కూడా, మా నాగరాజు తమ్ముడు వాళ్ళ బృందం అంతా కూడా అన్నకు సపోర్ట్గా వచ్చారు. ఎందుకనంటే మేము కూడా ఉన్నామన్నా, పొట్టకూటి కోసం వేషాలు వేసుకుంటాం, కానీ మా మనసులో నిండా వినోదాన్ని అంటూ కేసీఆర్ ఉంటాడన్న. ఇలా మా కళాకారులకు అన్నం పెట్టినోడు. 550 మంది సాంస్కృతిక సారథికి కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిండు. రవీంద్ర భారతిలో మమ్మల్ని గుర్తించిండు, మా వినోదన్న తీసుకొని పోయా అని చెప్పేసి అన్నకు మద్దతుగా వచ్చిన మా సింధు కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపటి నుంచి నేను కూడా మీ ఎంబడే వస్తా. అది కూడా వస్తుందా నాకు, మీకు తెలియదా? ఏ రాజు వేడాలే చూడరా రవితేజములరగా, రాజు వేడాలే చూడరా, రాజు వెడల రవితేజములరగా, భుజ కిరీటాలు దగదగ మెరువగా. ఒరి సేవక పనికొస్తానా? మీకోసం ఏదంటది, కానీ వినోదానికి మాత్రం ఓటు కోసమే, గుర్తుపెట్టుకురిగా. కాబట్టి అందరు స్టేజ్ దిగాలన్నా. ఇక అందరికి కూడా ధన్యవాదాలు. మరి నేను ఇంతసేపు మీ ముందు ఆడిన మా గుండారం తమ్ముళ్ళు ఇట్లా అందరూ వచ్చారు, మానకొండూరులు ఫోటో దిగిపోతారు. అన్న సారీ అన్న, నీలో నువ్వు ఇంత కష్టపడి తెలంగాణకు ఇంత కష్టపడ్డప్పుడు మేము చిన్నపిల్లలమన్నా, మళ్ళీ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే ఆ మిస్ యూ అన్న అంటున్నాడు. నేను మిస్ అయిపోయినా పర్లేదు కదా, వినోదాన్ని మాత్రం మిస్ చేయకురా నాయన అని చెప్తా ఉన్నా. నేను మా వాళ్ళందరికీ అదే చెప్తా ఉన్నా. దయచేసి ఇలా పార్లమెంటు 7 నియోజకవర్గాలలో కూడా ఇలా వినోదన్న కోసం నేను నిజంగా చెప్తున్నా, నా ప్రామిస్ చెప్తా ఉన్నా. నేనేదో పాట పాడి ఓటు కోసమో చెప్తలేను. వినోదన్న అసలు మంచి మనిషి దొరకడే, నీ దండం పెడతా, ప్రామిస్ దొరకడు. మనోళ్ళే, హలో మావోళ్ళే నిజంగా ఇట్రా. ఏం పేరు? మావోడు పసుపు పెట్టుకుంటే ఎల్లమ్మ తల్లి కనబడతలేడా? మరి నీకు ఓ ఎట్లా బుద్ధి అయిందే? మావోళ్ళు సింధు ఎల్లమ్మది మా జాంబవంతుని పురాణం చెప్తారన్న. నేను నిజంగా చెప్తున్నా, వాళ్ళ కళలకు వాళ్ళ కాళ్ళకు కూడా నేను దండం పెడతా ఉన్నా. నిజంగా చెప్తాను, అన్నం లేకపోయినా పర్వాలేదు, మా కోసం 10 మంది సంతోష పెడితే చాలని సింతశెట్టి కింద ఏషాలు కట్టుకొని ఆడుకునేటోళ్ళన్న. ఫైవ్ మినిట్స్ బ్రేక్ ప్లీజ్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో అందరికీ నమస్కారం. నేను మీ వీర్నపల్లి గ్రామాన్ని. ఏంటి ఊరు మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అవును, నాకు మాట్లాడాలనిపిస్తుంది. ఇది నా కథ కదా.
నేనే మాట్లాడాలి, నేనే చెప్పాలి. గడిచిన గత 10 సంవత్సరాలలో నేను ఎంత మారానో నన్ను నేను చూసుకుని మురిసిపోతున్నా. గత 10 సంవత్సరాలకు ముందు నన్ను చూస్తే నాకే నీరసం వచ్చేది. నీరు లేక, కరెంటు చక్కగా లేక, మనందరం వెయిట్ చేస్తున్న కేసీఆర్ గారు రాబోతున్నారు. అతి త్వరలో అంటే 2 నిమిషాల్లో గ్రౌండ్ దగ్గరికి సార్ వస్తారు. దయచేసి అందరూ ఓపిక ఉండాల్సిన కోరుతున్నాను. స్టేజ్ మీద అందరూ కూడా ఎవరు ముందుకు రాకుండా అందరు ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోవాలి విజ్ఞప్తి. మరి ఒక 4 నిమిషాలు మాత్రం మన పెద్ద సార్ కేసీఆర్ గారు రాబోతున్నారు. 4 అంటే 4 నిమిషాలు మాత్రమే ప్లీజ్. థ్యాంక్ యూ. ఆస్మాన్ పరకుంది. సార్ 5 నిమిషాలు విద్యా కమిటీలు వేసి అందరికీ చదవడం రాయడం నేర్పిండు. అక్షరాస్యతలో వీర్నపల్లికి అంటే నాకు రాష్ట్రపతి అవార్డు అందేలా చేసిండు. పిల్లగన్ల చదువుకు ఇబ్బంది కాకుండా స్కూళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దిండు. నా చుట్టుపక్కల ఉన్న 9 తాండాలకు ఔటర్ రింగ్ రోడ్ వేసి ప్రయాణాన్ని సులభతరం చేసిండు. ప్రతి తాండాలో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నాడు. సారాయి నిర్మూలనకు కృషి చేసి వారికి జీవనోపాధిని చూపించి సంపూర్ణ సారాయి నిర్మూలన చేసిండు. ఉద్యోగ అవకాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ పెట్టి యువతను ప్రోత్సహించిండు. ఈ స్కిల్ డెవలప్మెంట్ తో చాలా మంది యువత ఉద్యోగాలను సంపాదించుకున్నారు. 20 లక్షలతో గ్రామ కమ్యూనిటీ హాల్ కట్టించిండు. ఐమాస్ లైట్స్ పెట్టించిండు. ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టి రోగ నిర్ధారణ అయినోళ్లకు ప్రతిమా దవాఖానాల ఉచిత వైద్యం చేయించిండు. 208 ఎకరాల పోడు భూముల పట్టాలను 174 మంది రైతులకు వంచిండు. వెంకట్రాయుని చెరువును, పులి చెరువుని మరమ్మతులు చేయించిండు. రైతుల కోసం సహకార సంఘం చెక్ డ్యాంలు నిర్మించిండు. కమ్యూనికేషన్ సిగ్నల్స్ కోసం బిఎస్ఎన్ఎల్ టవర్ ని ఏర్పాటు చేసిండు. ఇగో ఇంకో ముఖ్యమైన విషయం, మోడల్ స్కూల్ ని మరమ్మతులు చేసి ఆధునీకరించిండు. మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అదనపు తరగతి గదులు నిర్మించి అత్యాధునిక సదుపాయాలతో నూతన భవన నిర్మాణం, టాయిలెట్ మైదానం కట్టి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిండు. రేపటి పౌరుల కోసం ప్రత్యేక శ్రద్ధతో 5 కోట్లతో పాఠశాల అభివృద్ధి చేసిన ఘనత మా పాలిట దేవుడు బోయినపల్లి వినోద్ కుమార్ సార్ది. మరి ఇదంతా నేనెందుకు చెప్తున్నా అనుకుంటున్నా? మన వినోద్ కుమార్ సారు ఎంపీగా ఉన్నప్పుడు నాకు మాత్రమే కాదు, సారు నియోజకవర్గంలో రైల్వే ట్రాక్లు, కాలేజీలు ఎన్నో అభివృద్ధి పనులు చేసిండు. మరి ఇసొంటి మంచి రస్మేనా సార్ వస్తున్నారు. 2 నిమిషాల్లో ఈ లోపల ఒక స్వాగతం పాట అందుకోండి ప్లీజ్. 2 నిమిషాలు ఎస్ఆర్ కాలేజ్ దానికి వచ్చేసాను. మీరు దయచేసి ఒక చిన్న పాట వేయండి. మరికొద్ది నిమిషాల్లో మాత్రమే సార్ రాబోతున్నారు. రస్మేనా మైక్ బాబు అక్కడ మైక్ ఆన్ చేయి. కళాకారుల మైక్ ఆన్ చేయండి ప్లీజ్. హలో 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 గట్టిగా చప్పట్లు. మనందరి హలో యావత్తు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లు. సార్ వచ్చింది, మనందరం వెయిట్ చేస్తున్నటువంటి పెద్ద సార్ కేసీఆర్ గారు వచ్చి ఈ వేదిక మీద మరో ఉద్యమ గాయని, తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడి కోట్లాది మందిని కదిలించినటువంటి ఉద్యమ గాయని తేలు విజయక్క, గట్టిగా చప్పట్లు. హోరు సాగుతుంది కొడక, తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో తన గళాన్ని వినిపించినటువంటి ఉద్యమ గాయని మన వేదిక మీద ఉంది. మీ ముందు ఇప్పుడు ఆ పాటను పాడి వినిపిస్తుంది. గట్టిగా చప్పట్లు.
కేసీఆర్ గారు రావడం జరిగినది. మరి మీరు అందరూ కూడా దయచేసి కూర్చోవలసిగా కోరుతున్నాం. అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వెనకాల పోవాలా ప్లీజ్. దయచేసి అందరూ వెనకాలకు పోవాలా ప్లీజ్. దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి మిత్రులారా అందరూ అందరూ దయచేసి ప్లీజ్ ముందు నుంచి అందరూ వెనక పోవాలని చెప్పి కోరుతున్నాము. పెద్దలు గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సార్కి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేసిందిగా స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకరణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి సార్ దగ్గర నుంచి దయచేసి మీరు స్టేజ్ వెకెట్ చేయాలి. సార్ నుంచి దూరం ఉండాలి ప్లీజ్. క్లియర్ చేయాలి. బాబు కొంచెం సార్ వెనక కూర్చుని కొంచెం దూరం మెయింటైన్ చేయండి ప్లీజ్. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ రాష్ట్రం యొక్క తొలి ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధినేత గారికి స్వాగతం సుస్వాగతం. అందరం చప్పట్ల మధ్యన స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రంలో మొదటి పార్లమెంటు సభ్యులు గారు, మీ అందరి ఆశీస్సులతోటి ఈ ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా నిలబడుతున్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, వేగించిన గౌరవ హుజరాబాద్ శాసనసభ్యులు సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈశ్వరణ గారు, అన్యదా భావించకూడదు మా గౌరవనీయులు మాజీ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, మరియు వేగంచిన గౌరవ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు అందరికీ, వేగంచిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఇదే గడ్డ 2001లో ఒక పవిత్ర లక్ష్యం కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మొదటి సమావేశం 2001లో సింహగర్జన పేరుతోటి ఆ రోజు ఈ గడ్డ మీద నుంచి గౌరవ మన పార్టీ అధినేత కేసీఆర్ గారు సింహగర్జన పేరుతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందుంటే సఫలీకృతమైంది. మళ్ళీ ఈరోజు అదే గడ్డ మీద నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు అడుగుపెట్టగానే ఈ నేలంతా పులకించిపోయింది. శ్రీకృష్ణ కమిటీ పేరు మీద కాలయాపన వేస్తుంటే కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మళ్ళీ స్టార్ట్ చేసింది కరీంనగర్ నగరం నుంచి. దళిత బంధు కార్యక్రమం కానివ్వండి, రైతు బంధు కార్యక్రమం లాంటి ఒక గొప్ప గొప్ప పథకాలు అనుగుణంగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల సఫలీకృతమైనాం, విజయాలను అందుకున్నాం. అందుకే ఈరోజు 10 సంవత్సరాల పరిపాలనలో రైతులు కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉన్న సమయంలో ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఈరోజు మళ్ళీ మనం పార్లమెంట్ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ యొక్క గొంతు పార్లమెంట్లో వినిపించే నాయకులు లేకుండే. కానీ ఈరోజు మళ్ళీ
ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలంగాణ కోసం మాట్లాడే అవకాశం లేదు. తెలంగాణ గొంతుకలు కాలేకపోతుర్రు. మరి తెలంగాణ రాష్ట్రం ప్రయోజనం కాపాడాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గొంతుక పార్లమెంట్లో వినవాల్సిన బాధ్యత మనది ఉన్నది. అందుకే ఆ రోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులుగా, ఒక సక్సెస్ఫుల్ పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు, ఈ రోజు మీరు కరీంనగర్ నగరం ఇంత అద్భుతంగా స్మార్ట్ సిటీగా మారిందంటే దానికి కారకులు ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉండడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హైదరాబాద్ తర్వాత చూద్దాం, ఫస్ట్ నగరం అభివృద్ధి కావాలని చెప్పి స్మార్ట్ సిటీ ప్రదాత అప్పుడు వినోద్ కుమార్ గారు. ఆ రోజు తెలంగాణ గలం వినిపించి మనకు అర్హత లేకున్నా కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ ఇచ్చి ఇంత గొప్పగా నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రైల్వే లైన్ కానివ్వండి, స్టేట్ లైన్, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఏ రకమైన మన తెలంగాణ ప్రజలు కాపాడే గొంతుగాను ఆ రోజు వినోద్ కుమార్ గారు వినిపించారు. మళ్ళీ మన అందరం గుణంగా ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ గొంతుకలు కాలేరు, తెలంగాణ ప్రజలు కాపాడలేరు. అందుకే మళ్ళీ మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మన నీళ్లు మనకు రావాలి, మన అభివృద్ధి మనకు రావాలంటే మళ్ళీ మీరందరూ ఒక్కసారి చప్పటితో రాసించాలి. వినోద్ కుమార్ గారిని పెద్ద మెజార్టీతోటి మనం గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, కరీంనగర్ యొక్క పార్లమెంట్ అభివృద్ధి అవుతుంది. అందుకే ఈరోజు మళ్ళీ ఒక పవిత్ర లక్ష్యం కోసం 17 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపేయాలని చెప్పి ఇదే గడ్డ నుంచి మళ్ళా మన అధినేత ఆనాడు సింహ గర్జనతోటి మొదలుపెట్టిండు. ఈ రోజు కరీంనగర్ కథన పేరుతోటి మళ్ళీ ముందుకు మనం కథన పోతున్నాం. కాబట్టి తప్పక ఈ గడ్డ మనకు ఎప్పుడంగా సఫలీకృత రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈసారి తప్పగా మనం మెజార్టీగా మనం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలను పంపించుకొని ఎంపీలే గెలిపించుకొని మన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనం కాపాడడానికి ఈరోజు మన మధ్యకు వచ్చిన మరొక్కసారి మన అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారికి మీ అందరికీ చప్పరతోడు స్వాగతం సుస్వాగతం సార్. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు, ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. సభకు నమస్కారాలు. సభా నిర్వాహకులు గంగుల కమలాకర్ గారు, మరి నేటి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మన నాయకుడు, మన కేసీఆర్, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, కడియం శ్రీహరి గారు, మన పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుత శాసనసభ్యులు, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ గారు, తోట ఆగే గారు, తర్వాత మరి వేదికపై చాలా మంది మిత్రులున్నారు, పెద్దలున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు వేదిక పైన. వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు. సమయం తక్కువ ఉన్నది. పెద్దలు కేసీఆర్ గారు చాలా విషయాలు మన ముందు మాట్లాడబోతున్నారు కాబట్టి క్లుప్తంగా 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నాను. 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఖచ్చితంగా 23 సంవత్సరాలు నిండి 24 సంవత్సరాలు అడుగుపెట్టినా మనం ఇక్కడే ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో తొలి సభ కేసీఆర్ గారు పెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం అవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసేటువంటి గడ్డ ఈ ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తొలి సభ కూడా మన నాయకులు కేసీఆర్ గారు ఇదే ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ నుండి ఇవాళ ఈ సభ ప్రారంభించి
ఈ ఎన్నికల బరిలో మన గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ సీట్లు పోటీ చేసేటువంటి సందర్భంలో మన సభ మొదటి సభ. ఈ సభ ద్వారా చాలా విషయాలు చెప్పవలసి ఉంది. మీడియా ప్రపంచం ఉంది. కొంతమంది చెప్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఎందుకు గులాబీ జెండా అని అడుగుతున్నారు. నేను చెప్తున్నా ఇప్పుడే చాలా అవసరము. తెలంగాణ కోసం, తెలంగాణ స్పృహ ఉండి, తెలంగాణ ఆలోచన ఉండి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రానికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలంటే గులాబీ జెండా ఎంపీలు ఈరోజు పార్లమెంట్లో ఉండాలి. ఇప్పుడే చాలా ఆవశ్యకత ఉన్నది. ఏం చేస్తారో తెలియదు ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు. 2014లో మీ దీవెనల వల్ల నేను పార్లమెంటుకు ఎన్నికైనా, ఇక్కడ కడియం శ్రీహరి గారు కూడా ఉన్నారు, మేమందరం పార్లమెంట్ సభ్యులం. మొదటి రోజు మోడీ గారు తలకాయ పార్లమెంటు గడపకు ఆనిచ్చి పార్లమెంట్ లోపలికి వచ్చిండు. పార్లమెంట్ వాయిదా వేయించినటువంటి ఘనత గులాబీ జెండాది. మొదటి రోజు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మనకు తెలవకుండా 7 మండలాలని ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు జతకట్టింది బీజేపీ తెలుగుదేశం పార్టీతోని. నాడు జతకట్టి చంద్రబాబు నాయుడు మాట విని తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే మన నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలను బట్టి మేము గొంతు చించుకొని ఆ రోజు పార్లమెంటు వాయిదా వేసినాం. అంత శక్తి ఉన్నది ఈ గులాబీ జెండా శ్రేణులకి, పార్లమెంట్ సభ్యులకి. తదనంతరము పార్లమెంట్లో చాలా విషయాలపైన పోరాటం చేసినాం. మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నేను ఎంపీ కరీంనగర్ నుండి, 5 సంవత్సరాలు బండి సంజయ్ గారు ఎంపీ. నేను తీసుకొచ్చిన చెప్తా, ఆయన ఏం తీసుకొచ్చిందని అడుగుతున్నా. 5 సంవత్సరాల లోపల 5 రూపాయలు తీసుకురాలేదు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలు ఇవాళ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీ పేరిట తీసుకొచ్చినాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు తెలంగాణకు 2 వస్తే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్ అంటే హైదరాబాద్ నగరంలో ఉప్పేసి పొత్తు కుడతారు వాళ్ళు. వద్దు, కరీంనగర్ ఆలోచించు, వినోద్ మరి వస్తుందా అన్నారు. కరీంనగర్ అర్హత లేదు, 3 లక్షల జనాభానే, దానికి కావాలంటే 10 లక్షల జనాభా కావాలి. ఆ రోజు నేను, గంగుల కమలాకర్ గారు, ఆనాటి మేయర్ రవీందర్ సింగ్ గారు, మిగతా కార్పొరేటర్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి వెంకయ్య నాయుడు గారు కలిసినాము. వారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పిండ్రు. నేను పట్టుబట్టి ఇలా 1000 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ నగర ప్రజలకు తీసుకొచ్చిన. ఎందుకు కరీంనగర్ నగర ప్రజలు ఓట్లు వెయ్యరు నాకు అడగదలుచుకున్నాను. ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. ఇలా కరీంనగర్ నగరంలో ఏ రోడ్డు చూసినా కూడా, ఎంత వర్షం పట్టినా కూడా మీ చెప్పులకు ఇంత బురద కూడా అంటదు. మరి ఈ సీసీ రోడ్లు, ఈ కరీంనగర్ నగరాన్ని ఇలా కేబుల్ బ్రిడ్జు, రివర్ ఫ్రంట్, ఐటీ టవరు ఇవన్నీ చేపించడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆ రోజు వారు 70 సంవత్సరాల ప్రజల ఆలోచన కరీంనగర్ జిల్లాకి నేరుగా హైదరాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పి కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు వారు సర్వే చేయించిండ్రు. మేము కొన్ని రోజుల కోటే యూపీఏ ప్రభుత్వంలోకి వెళ్ళి రాజీనామా చేసి బయటకు వచ్చాం కాబట్టి ఎవ్వరు కూడా ఆ 8-9 సంవత్సరాలు పట్టించుకోలేదు. మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత 2014లో మళ్ళీ కేసీఆర్ గారి సూచన మేరకు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలా కేసీఆర్ గారు చెప్పిర్రు, భూసేకరణకి ఏమైనా డబ్బులు ఇస్తాం. ఒప్పుకోలేదు. 1/3% డబ్బులు అంటే 1000 కోట్లు ఖర్చు అయితే 300 కోట్లు నువ్వే ఇవ్వాలంటే కూడా 3000 కోట్ల ప్రాజెక్టుకు 900 కోట్లు నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెబితే కూడా ఒప్పుకోలేదు. రైలు నడిస్తే 5 సంవత్సరాలు నష్టం వచ్చినా కూడా భరిస్తారా అని అడిగితే అది కూడా భరిస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఒప్పుకుంటే ఇవాళ కరీంనగర్ నగరానికి
నేరుగా హైదరాబాద్ నుండి రైల్వే లైన్ వస్తున్నది. ఇలా సికింద్రాబాదు, మనోహరాబాద్ నుండి, గజ్వేల్ నుండి, కొమరవెల్ నుండి, దుద్దేట నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు ఇప్పుడు పనులు అవుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి కరీంనగర్, కొత్తపల్లికి వచ్చే ఏడాది అర్థంలో రైలు రాబోతున్నది. నేను చేసిన ఇది కేసీఆర్ గారి సూచనల మేరకు, ఆలోచన మేరకు. నువ్వు ఏం చేస్తావు బండి సంజయ్ అని అడగదలుచుకున్నాను ఈ వేదిక నుండి. ఇదే కాదు, నేను ఎంపీగా కాకముందు కరీంనగర్ జిల్లాకి ఒక్క జాతీయ రహదారి లేదు. మళ్ళీ మన కేసీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్ జిల్లాకి, కరీంనగర్ నగరానికి 5 జాతీయ రహదారులు ప్రతిపాదన చేస్తున్నాం. ఇలా 2 జాతీయ రహదారులు పనులు అవుతున్నాయి. ఆ 3 గురించి వెళ్ళి పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు. ఇదే కాదు, ట్రిపుల్ ఐటీ కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ కావాలి. ఐఐటి కారక్పూర్, ఐఐటి చెన్నై, ఐఐటి ఢిల్లీలో చదివిన పిల్లలని చెప్పుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఐటీ కరీంనగర్ లో చదువుకోవాలని చెప్పి వచ్చే 10 సంవత్సరాల లోపల కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి నేను ప్రయత్నం చేసి చివరి వరకు పట్టుకొచ్చిన దురదృష్టవశాత్తు 2019లో నేను ఓడిపోయినా. బండి సంజయ్ గారు గెలిచిండ్రు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి. ఇలా కరీంనగర్ కు ట్రిపుల్ ఐటీకి 50 ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిండ్రు. అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళా మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం. ఇదే కాదు మిత్రులారా, నేను అడుగుతున్న బండి సంజయ్ గారు, మన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలుంటే 33 నవోదయ విద్య జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. 33లో 9 పాత జిల్లాలకు ఉన్నాయి. ఇంకా 23 రావాలి. ఒక్కసారి పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఈ 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? 5 సంవత్సరాల ఈ 4 ఎంపీలు గది కూడా తీసుకురాలేదు తెలంగాణకి. తెలంగాణ ప్రజలు ఎందుకు గెలిపియాలే బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నాను, ఏం చేసిండ్రు? ఒకరు కేంద్ర మంత్రి, 3 ఎంపీలు పార్లమెంట్ లో గొంతు చించుకొని మాట్లాడినా. బహుశా మీరు నేను లేనప్పుడు మీరు స్క్రీన్ మీద చూసి ఉండొచ్చు. పార్లమెంట్ లో నేను 106 సార్లు మాట్లాడినా. తెలంగాణ సమస్యల పట్ల, కరీంనగర్ ప్రజల సమస్యల పట్ల, కరీంనగర్ అభివృద్ధి పట్ల నేను మాట్లాడినాను. మిత్రులారా, ఇంకా చాలా విషయాలనే చెప్పుకోబోతే ఇంకా ఎన్నికలు 4 రోజులున్నాయి. ప్రతి సభలో చెప్తా, నేను ప్రతి విషయాలు చెప్తా. ఎందుకు తెలంగాణ ప్రజలు గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని. చివరిగా ఈరోజు బీజేపీ ఎంపీ బండి సంజయ్ గారిని ఇవన్నీ మాట్లాడుతుంటే ప్రతి ఊర్లో ఫ్లెక్సీ పెట్టిండు. నేను ఈ పని చేసినా, ఆ పని చేసినా అని పెట్టిండు. ఏం చేసిండ్రా బిడ్డ అని చెప్పి మా వాళ్ళందరూ అడిగితే నాకు వాట్సాప్ లో పెట్టిండు. నేను కూడా ఊర్లు విస్తృతంగా తిరుగుతున్నా గత 3 మాసాల నుండి. జాతీయ ఉపాధి హామీ పథకానికి 90 కోట్ల రూపాయలు మీ ఊర్లో పెట్టిండు అని చెప్పిండు. జాతీయ ఉపాధి హామీ పథకము 20 ఏండ్ల కింద మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఆ రోజు నేను కేసీఆర్ గారు మీ అందరం ఎంపీలు ఉన్నప్పుడు ఆ జాతీయ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈయనకేం సంబంధం? చట్టం ద్వారా ప్రతి గ్రామాలపై ఎవరినడిగినా చెప్తారు 100 రోజులు పని దినం, అది మా హక్కు అని చెప్తారు. ఇది నేను తెచ్చిన అని చెప్తాడు. ఇంకొకటి, అంగన్వాడీ ఆడబిడ్డలకు పోషకాహారం ఇస్తారు, అది రాసుకున్నాడు. అది మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు ఉట్టక ముందు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. అది నెహ్రూ గారి కాలంలో. అది కూడా ఆయన ఇచ్చినట్టు రాసుకున్నాడు. ఒక్క పని పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క పని చేసిండానని ఈ వేదిక నుండి అడగదలుచుకున్నాను. మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వచ్చే 1 నెల రోజులు చర్చ పెట్టండి. ఎవరు ఉండాలి పార్లమెంట్ లో? పని చేసేవాడు ఉండాలా? తెలంగాణ ప్రజల పట్ల స్పృహ ఉండేవాడు ఉండాలా? లేకపోతే గాలి మాటలు మాట్లాడేవాడు ఉండాలా? ఇలా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ అట. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎమ్మెల్యే దగ్గరే ప్రయత్నం చేసుకోవాలి. ఎంపీకి ఎందుకు వస్తున్నావు? ఇదేమన్నా పునరావాస కేంద్రమా? ఎంపీ ఎందుకు పోటీ చేసినావు నువ్వు మన ఎమ్మెల్యేగా?
నీకు ప్రేమ ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే నేనున్నా. నేను కేసీఆర్ గారికి దండం పెట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు నేను లేదు, నేను పార్లమెంట్లో ఉండాలి. పార్లమెంట్ ద్వారానే మన రాష్ట్ర ప్రజలకి, మన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి నేను అంకితంగా ఉన్నాను. దయచేసి మిత్రులారా, చిత్తశుద్ధుండి ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేసేటోడు ఉండాలి. ఓడిపోతే ఎమ్మెల్యేకి మళ్ళీ ఎంపీకి వస్తావా? ఎందుకు వేయాలని నీకు ఓటు? నువ్వు నిజంగా పార్లమెంట్ సభ్యుడిగా ప్రేమ ఉంటే ఎంపీగా ఉండనుంటివి. ఎమ్మెల్యేగా ఓడిపోతావు, సానుభూతి అంటావు, వేరే విషయాలు మాట్లాడతావు, పార్లమెంటుగా పోటీ చేస్తావు. దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తని, నాయకుడిని, సామాన్య ప్రజల్ని నేను వేడుకుంటున్నా. వచ్చే 5 సంవత్సరాలు చాలా సమస్యల్లో కేసీఆర్ గారు చెప్తారు. ఎక్కడ పోయినా ఈ కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. అబద్ధాల పునాదిపై ఏర్పడ్డది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేరు. తులం బంగారం అన్నారు, 500 రూపాయల బోనస్ అన్నాడు. ఇలా చాలా విషయాలు మన పెద్దలు మాట్లాడతారు. ఇలా అబద్ధాల పునాదిపై ఏర్పడ్డటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు మార్పు జరగాలి, మార్పు జరగాలి, మార్పు జరగాలంటే మార్పు జరిగింది. ఏం మార్పు జరిగిందంటే ఇలా ఏడుస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మన కరీంనగర్ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, పంటలు గాలబెట్టుకుంటున్నారు. మార్పు అంటే ఇది కాదు. మన కేసీఆర్ గారు మొన్న ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే మేడిగడ్డ దగ్గర అక్కడ కూర్చొని ఇంజనీర్లను చెప్పి ఒక కాఫర్ డ్యామ్ కట్టించి, అవసరం ఉంటే ఒక 1000-2000 టిప్పర్లు తెప్పించి, మట్టి తెప్పించి తొక్కిచ్చి అక్కడ కాఫర్ డ్యామ్ కట్టి ఇలా నీళ్లు ఆపుతే మన మిడ్ మానేరు ఎల్ఎండి నింపి ఇలా ప్రతి చెరువు కుంటను నింపి ఇప్పుడిప్పుడే పుట్టకస్తున్నటువంటి వరిని కాపాడి ఇలా రైతుల్ని బాగుపరిచేటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రజలు గుర్తించిండ్రు. మార్పు అంటే గిది అనుకోలేదు సారు, మేము మళ్ళీ మార్పు జరగాలే అంటున్నారు. ఏం మార్పురా బిడ్డ అన్న, మళ్ళీ కేసీఆర్ రావాలే అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ స్ఫూర్తితోని మనం ముందుకెళ్తాము. మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మన పార్టీ నిర్ణయాన్ని చేసి నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మీ ముందు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే హామీ ఇస్తున్నా, రానున్న 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంటా. ఎందుకంటే సమస్యలు తీసుకెళ్లి మాట్లాడాలి. రాష్ట్ర సమస్యలుంటే హైదరాబాద్ పోతా, మిగతా దినాలన్నీ మీ మధ్యలో ఉంటా. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రతి ఊరు, ప్రతి కార్యకర్త తిరిగి మన పార్టీని బలోపేతం చేసి, నిన్నొకరు చెప్పిన వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాకిన్ గవర్నమెంట్ మనది, వచ్చేది వాకిన్ గవర్నమెంట్. ప్రజలు ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు, వచ్చేది మన ప్రభుత్వం. కాబట్టి కష్టపడి పనిచేద్దాం, ఆ స్ఫూర్తితోని ముందుకెళ్దాం. ఈ ఎన్నికల్లో దయచేసి మీరందరూ కష్టపడి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మనందరి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బాలమల్లు సౌండ్ పెంచమని. గౌరవనీయులు మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు,
ప్రస్తుత బాన్సువాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి గారు, శ్రీ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు కరీంనగర్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు, హుజూరాబాద్ టైగర్ శ్రీ కౌశిక్ రెడ్డి గారు, టైగరేనా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు, 2001లో 17 మే నాడు నాతో పాటు ఇదే స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నా నమస్కారాలు. తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు తోచని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో, కరెంటు కోతలతో, ఆత్మహత్యలకు, వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ? ఏ బాబు జరగరాదే, ఆ స్టేజ్ మీద లేందా తమాషా? జరుగు, ఇంకా జరుగు, జరగాయా బాబు? ఇంకా జరగండి, కోషిష్ చేస్తారందా? ప్లీజ్ జరగండి. దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి, ప్లీజ్ జరగాయ బాబు. కపిల్ జరుగు. జరగాయ బాబు, అంతా లుల్లు పెట్టి తినబడతలేదా? అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు. తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి ఆంక్షలు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 10 ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఎత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు. మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిది, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడుక కరీంనగర్ కన్నా నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన.
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం, తెలంగాణ సాధించినాం. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొన్ని సందర్భాలలో అత్యాశకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 వేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ, రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికెత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు? ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారెంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా సంపుతా, మానవ బాంబునైతా, మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఇది? పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకానికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అయితే మనం మాట్లాడొచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనాయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పేది చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 10 ఏళ్ళు బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు, తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఏందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి. నేనేమన్నా అన్నానా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి ఎప్పుడన్నా మీరు విన్నారా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్నానా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడొచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి.
మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 10 ఏళ్ళు పనిచేసినాం. ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష్య కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ చీరుతాము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తోని కొడతాము. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి. నాకు 2 విషయాలు అయితే నాకు అర్థమైతలేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరాబాయ్ అని. మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ల లోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండుగూడెంలో నల్లగొండ లంబాడి తండాలో అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు, నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే. ఏడాది అర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి. ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఏవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ జర్ర ఇటు ముఖం మలగంగానే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిన దాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసినారు అనుకో, ఏమంటారు? మేము రైతు బంధు ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గుద్దిను, మాకే ఓటేసినారు అంటారు. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు, ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు. ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతో కొడతా అంటే రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం? ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందుకు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా. భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ చట్టం. మనం 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాం. 150 ఉత్తరాలు రాసిన నేను నరేంద్ర మోడీ గారికి పర్సనల్గా పోయి అడిగిన, ఇది చట్టం ఉన్నదా, ఇది న్యాయం, మేము కొత్త రాష్ట్రం, మేము బాగుపడాలి, ఈమంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. ఒక్కటంటే ఒకటి కూడా ఇవ్వలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు బీజేపీకి. ఒక్క ఓటు కూడా కరీంనగర్ ఎందుకు వేయాలి? ఇవాళ దయచేసి ఆలోచన చేయాలి.
దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన తెలంగాణకి ఇయ్యలే. 100 సార్లు అడిగితే కూడా. మరి ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని, ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? బండి సంజయ్ ఇక్కడ ఎంపీ ఏం చేసినట్టు మీరు దయచేసి ఆలోచన చేయాలి. 5 రూపాయల పని చేసినరా? 5 రూపాయలు ఏమన్నా 10 రూపాయల పని జరిగిందా? ఇంతకుముందు వినోద్ గారు చెప్పిన, నేను మళ్ళీ చెప్పదలుచుకోలే. ఆయన ఉన్నప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ కానీ, జాతీయ రహదారులు కానీ, రైలు మార్గం కానీ, ఇంకా అనేక ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ కేంద్రంతో పోరాటం చేసిండు. చాలా ఎక్కువసార్లు పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు బండి సంజయ్కు వినోద్ కుమార్కు పోలిక ఉన్నదా? దయచేసి మీరు ఓటు పోసే ముందు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎటువంటి వాడు మన ఎంపీగా ఉంటే మనకు లాభం అవుతుంది? నిజాయితీగా ఉండి నా ఎంబడి నిజాయితీగా ఆశాంతం ఉద్యమ పొడుగున ఏనాడు కూడా మడమ తిప్పకుండా పనిచేసిన నాయకుడు వినోద్ కుమార్. నిజాయితీకి మారుపేరుగా ఉన్న వ్యక్తి వినోద్ కుమార్. ఏ జిల్లా ప్రజలైతే తన ఎంపీ గెలిపించిండ్రో వాళ్ళ కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రిగా నాతోని కానీ కేంద్రంతో కానీ కొట్లాడి ఈ ప్రాంతానికి పనులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ రాబట్టడానికి అన్ని విధాల పనిచేసిన వ్యక్తి వినోద్ కుమార్. దయచేసి ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నాడు, ఒక ఎకరం పొలం ఎండిందా? మరి ఇవాళ ఏం బీమారి వచ్చింది? ఈ బీమారి ఇట్లనే ఉండానా? మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావన్నా? మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం, ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం. నాకు ఎవరు దరఖాస్తు చేయలే, దండం పెట్టలే, ఎవరు ధర్నా చేయలే. రైతు బంధు తెచ్చినాం. దేశంలో ఏ రైతు నాయకుడు తేలే. చరణ్ సింగ్, దేవిలాలు, మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్, చాలామంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు. కానీ వాళ్ళు ఎవరు పెట్టలే. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా? మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. రైతు బీమా, రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే. రైతు ఏ గుంట భూమిన రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం. ఇలా దాని గురించి వివరం లేదు. ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి, ఏ విధంగా ఐటీ వచ్చింది, ఏ విధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, ఏ విధంగా రాష్ట్ర పర్ క్యాపిటా పెరిగింది. దయచేసి కరీంనగర్ మేధావులు, తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే. నేను పెద్ద లంబా చెవుడా గంటసేపు మాట్లాడా, మీరన్నీ చూస్తున్నారు. ప్రతిదానికి మీరే సాక్షులు. కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే, ఎట్లా 24 గంటల కరెంటు ఉండే, ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనాయి, ఎందుకు మాయమైనాయి? ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పిండ్రు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు. మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చిండ్రా? ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా? అంటే బోనస్ బోగస్ అయిపోయింది. ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా, ఇప్పుడే అబద్ధం ఎట్లా ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ, నానా బూతులు మాట్లాడుకుంటూ, ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, దానిలో మేడిగడ్డ బ్యారేజు 100 కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్. దాంట్లో కొంచెం ఇసుక జారి 2 పిల్లర్లు కుంగినాయి. అదేందో ప్రళయం బద్దలైనట్టు, దేశమే కొట్టుకపోయినట్టు. నేను 2-3 రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా, ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో, ఎందుకు కట్టినామో. కాళేశ్వరం పుణ్యమే కదా, ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి. ఏ విధంగా మిడ్ మానేరు ఎల్ఎండి నిండి ఉంటుండే, ఏ విధంగా చెరువులు, చెక్ డ్యాములు, మత్తళ్ళు దుంకుతుండే. చాలా దుఃఖం కలుగుతూ ఉంది మనసుకు. నా కళ్ళ ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం, రైతులు కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు, గొర్రెలను మేపుతా ఉన్నారు, గొడ్లను మేపుతా ఉన్నారు. వాళ్ళు అట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా, పండవేటి తొక్త డైలాగులే తప్ప, రైతు సోదరులారా భయపడకండి. ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యాంలో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడిన సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు.
ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉంటే, ఆ సోయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. ఇంతసేపు కేసీఆర్ని మన బదనాం చేయొచ్చా, మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి మన 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 పనులలో ఒక పన్ను వదలవుతుంది. 32 పనులు రాలగొట్టుకుంటామా? మొత్తమే ఊడగొడతామా? ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం, కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా. ఒక 2 పిల్లర్లు, మొత్తం 300 పిల్లర్లు ఉంటాయి కాళేశ్వరంలో. అలా కలిసే నదుల మీద, ఉపనదుల మీద, మెయిన్ గోదావరి మీద 300 పైచిలకు పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగిపోయినాయని, అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప, మరి రైతుల మంచినీళ్ళు ఇలా మార్చి 10, 12కే ఇట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి? ఏం కాబోతా ఉన్నది? ఏం జరగబోతా ఉంది? అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి, దయచేసి నాయకులు, కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విషయం చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే పద్ధతిలో లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం, తెలంగాణ గలం. శాసనసభలో కానీ, పార్లమెంట్లో కానీ అన్ని విధాల ఇటు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగాయనంటే బీఆర్ఎస్ ఉండాలి. నేను మా ఎమ్మెల్యేలు వస్తే నేను చెప్పిన, వాళ్ళు గెలిచిండ్రా 3 నెలల దాకా వాళ్ళని పనిచేయనండి, 4 నెలల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం, మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్ష్యపడ్డట్టు అక్కస్తో ఉండొద్దు, మనం వదిలిపెడదాం వాళ్ళను, 4 నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం. ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా? ఉరుకుర్రి 2 లక్షలు రుణం తెచ్చుకోండి, 9 తారీఖు నాడు నేను మాఫీ, డిసెంబర్ 9 నాడే. అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ అందరు నేను కోరేది ఒకటే, తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. తెలంగాణ సోయి ఉన్నవాడు, తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు, పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు, సావు అంచు దాకా పోయి సావు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు, వాళ్ళకు ఉంటుంది కడుపు నొప్పి తెలంగాణ గురించి. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి, మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి, ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి. ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలను తెచ్చినాం, తమాషకు తేలే, చెక్కిలి గింతల కోసం తేలే. నేను అన్నాడు ఉద్యమంలో, నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కారు లైట్లు కనబడతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవద్దు, సావు సమస్యలకు పరిష్కారం కాదు అని. అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం. 60 ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను 50 లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతామని ఒక ఏడాది దాకా చావకుండ్రి, తెలంగాణ వచ్చేదాకా బతకండి, మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫామ్లు కావచ్చు, పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు, పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం. చేనేత మిత్రులు లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం. మీరు చూస్తూ ఉన్నారు, గత 7-8 సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. పవర్ లూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం. ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని, రైతులను పెట్టుకొని చేసినాం. నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పిన, దేశంలో ఎవరు కూడా పిలువనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం. ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు, కానీ 3 నెలలనే ఇంత మార్పు జరిగితే, పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే
నా కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం అన్యాయం, ఏం గరి. ఆనాడు సమైక్య పాలకులు నిచ్చినాం, ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైందని. నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు మళ్ళీ బతకాలంటే మీ తరఫున కొట్లాటోళ్ళు అసెంబ్లీలో ఉన్నారు, పార్లమెంట్లో కూడా ఉండే అవసరం ఉంటుంది. ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని నిలదీసి ఖచ్చితంగా చేనేత కార్మికులు కూడా దయచేసి ఇలా ఆలోచన చేయాలి. ఓటు ఏదో తమాషకేయద్దు. మొన్న కూడా కొంతమంది తమాషకేసిండ్రు. ఏమైంది, కరెంటు బాగా అయింది, మంచినీళ్ళు బాగా అయింది, రైతు బంధు వస్తుంది, ఇవన్నీ సెటిల్ అయిపోయినాయి, ఇక బాధ లేదు, వీడేమో ఎక్కుతున్నాడు కానీ ఆయనతో దురాశ కట్టి చేయి చాపిండు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. తీర్థం పోయినాం నమ్మి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాం. ఏమైంది, వాళ్ళు మంచిగా పదవులకు ఎక్కిండ్రు, బ్రహ్మాండంగా ఉన్నారు, డబ్బు మూటలు గుంజుతున్నారు, దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు, ఢిల్లీకి మళ్ళీ సూట్ కేసులు పంపుతున్నారు. ఆ పని మీద బిజీ ఉన్నారు ఫుల్గా. ముఖ్యమంత్రి మంత్రులు హైదరాబాదు ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ తిరుగుడు. 3 నెలల 9 మాటలు పోతారు. ఇన్ని యాత్రలా అంటే ఏం జరుగుతుంది? మళ్ళోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ గద్దల పెద్దల దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టి ఇలా మన ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారు. ఇది ఇట్లే కొనసాగన్నా, ఈ విధంగానే ఉండన్నా, లేక ప్రజల పక్షాన బలంగా గలం వినిపించి పోరాడేటువంటి నాయకులే ఇలా పార్లమెంట్కు అన్నా దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు బీఆర్ఎస్కు ఎంపీలు, ఇంతకుముందు 4 బీజేపీ ఎంపీలు ఏం చేసిండ్రు? ఏకైనా పైసలు తెచ్చిండ్రా? ఏమైనా లాభం చేసిండ్రా రాష్ట్రానికి? దయచేసి ఆలోచన చేయాలా. వట్టిగానే అలవోకగా తమాషాగా ఓట్లు వేయద్దు. భయంకరంగా ఇలా దేశం అన్ని విధాలు నష్టపోతా ఉంది. ఈ దేశంలో అవసరానికి మించిన బొగ్గు నిల్వలున్నాయి. 360 బిలియన్ టన్నుల బొగ్గున్నది. 70,000 టీఎంసీల నీళ్లు నదులలో ప్రవహిస్తున్నాయి. 40 కోట్ల ఎకరాల సాగు భూమికి సరిపడే నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కేంద్రంలో కూడా సమర్థమైన ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా దేశం కరెంటు కొరత లేకుండా యావత్తు దేశమే ఉండే పరిస్థితి ఉంటుంది. మొన్న నన్ను మీరు ఇక్కడ ఆగబట్టింది, బ్రేక్ కొట్టింది, కానీ మొన్న నేను ఇక్కడ గెలిచి ఉంటే ఈ పాటికి సగం దేశంలో అగ్గి పెట్టేవాడిని, శిక్షించేవాడిని, మొత్తం దేశాన్ని చైతన్యం చేసేవాడిని. చిన్న దెబ్బ తగిలింది, పర్వాలేదు, ఓర్చుకుందాం, తట్టుకుందాం. మనం ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఓపిక ఉన్నోళ్ళం, పేగులు దగ్గర కొట్లాడే శక్తి ఉన్నోళ్ళం, ధైర్యం ఉన్నోళ్ళం, ధైర్యంగా ముందుకు పోవాలి. మేము దళిత బంధు తెచ్చినా, చేనేత కార్మికుల కోసం తెచ్చినా, రైతు బంధు తెచ్చినా, కులము మతము జాతి ప్రసక్తి లేకుండా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినా, బీసీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, ఎస్సీలకు పెట్టినా, కులం చూడలే, మతం చూడలే, జాతి చూడలే. ఇలా మనం కూడా తెలంగాణ జాతిగానే నిలబడాలి, కలబడాలి. దయచేసి నేను మీ అందరినీ ప్రార్థించేది, నేను లంబా చౌడ ఉపన్యాసం చెప్పడానికి రాలే. ఒక మెసేజ్, ఒక టేకాఫ్. ఇది లక్ష్మీ గడ్డ కాబట్టి, ఇదే గడ్డ నుంచి తెలంగాణ సాధించినాం కాబట్టి నేను మీకు అందరికి ఒకసారి నమస్కరించి ఈ అప్పీల్ తెలంగాణకు చేసి బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరెవరు భయపడే అవసరం లేదు, నేను చెప్తా ఉన్నా. పోలీస్ సోదరులారా, మీకు మనవి చేస్తా ఉన్నా, మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు చూడండి, ప్రజల స్పందన చూడండి. నేను అడుగుతా ఉన్నా, మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి? ఏమెక్కడున్నాయి మీకు రాజకీయాలు? ఇలా ఎవరికి అధికారం శాశ్వతం? మేము 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, మా మీద కూడా కొన్ని కుక్కలు మొరిగినా కానీ ఏమని పాపాన పడిపోతాడన్నాం, కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే. మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇయ్యాల చేసే దౌర్జన్యాలు పోలీసుతో చేయిస్తే ఈ కాంగ్రెస్ వాడు ఒక్కడు మిగులునా అసలు ఈ రాష్ట్రంలో? మేము అటుపోలే, ఆ దారి పట్టలే. మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం, 24 గంటల కరెంటు కోసం పనిచేసినాం, పేద ప్రజల ఆకలి తీర్చాలని పనిచేసినాం, ముసలి మురిగ వాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం. ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం. ఒకటో అరనో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం. 1,70,000 మంది విద్యార్థులకు
ఉద్యోగాలు కల్పించినాం, అన్నీ కూడా చేసినాం. సరే, జరిగింది ఏదో జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది, నేను మీ అందరినీ కోరేది, ఈ కరీంనగర్లో నిలువెత్తున తెలంగాణ సోయి నింపుకున్నవాడు మన వినోద్ కుమార్. క్లీన్ క్యారెక్టర్ అన్న వ్యక్తి మన వినోద్ కుమార్. ఈయనకు బండి సంజయ్కి పోలిక లేదు, పొంతన లేదు, నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఈ విషయాలు గమనించి ఎవరు ఉంటే బాగుంటుంది అనేది మీరు నిర్ణయించి దయచేసి వినోద్ కుమార్ గారిని గెలిపించాలి అని నేను కోరుతా ఉన్నా. ఎవరన్నా ఈరోజు కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ గుండెల నిండా జై తెలంగాణ అంటాడా? ఎవరనాలి? మళ్ళా ఇదే గులాబీ జెండా, ఇదే వినోద్ కుమార్. వినోద్ కుమార్ ఉపన్యాసం మొదలుపెట్టేటప్పుడు ముగించేటప్పుడు 2 సార్లు గుండె పగిలిపోయేలాగా జై తెలంగాణ అన్నాడు. నేను కూడా మీ అందరినీ కోరుతున్నా, ఆనాడు 17 నాడు 2001 మే 17 ఎట్లయితే సింహగర్జన చేసినామో అదేవిధంగా ఇలా మత సామరస్యంతో కులం మతం జాతి లేకుండా అందరం కలిసి ముందుకు పోవాలి, అందరం గొప్పగా బతకాలి. ఇవాళనే రంజాన్ ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ కరీంనగర్ వేదిక నుంచి నేను రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, రంజాన్ ముబారక్ కూడా తెలియజేస్తా ఉన్నా. అందరం కలిసి తెలంగాణ జాతి యావత్తు ఏకతాటిపై నిలిచి కుల మతాలకు అతీతంగా అందరం బాగుపడే కోసం మళ్ళా ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణకు రక్ష. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాలలో కూడా మనం ముందుకు దూసుకొని పోవాలి. కార్యకర్తలకు నాయకులకు నా మనవి, పవర్ బ్రోకర్ గాళ్ళు ఎప్పుడు ఉంటారు, కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఎప్పుడు ఉంటాయి. బీఆర్ఎస్ పుట్టినాడే అన్నారు, ఇది మకల పుట్టింది పుబ్బల పోతుందని. పుబ్బల పోలే మీ ఈపులే పలిగినాయి బిడ్డ, ఎక్కడి దాకా మిమ్మల్ని ధర్మం మీకు తెలుసు. తెలంగాణ ఉన్ననాడు ఉండేదాకా బీఆర్ఎస్ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ గులాబీ జెండా ఉంటుంది, ఇది ఖాయమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అక్కడనో ఇక్కడనో కూడా తలమాంచ కూడా ఒకడో ఇద్దరో పోతే కొన్ని బేవార్స్ ఛానళ్ళు ఇక బీఆర్ఎస్ కథమైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా ఇదివరకు కూడా అట్లా అన్నోడు కథమైంది, కానీ గులాబీ జెండా ఇప్పుడు కథం కాలే బిడ్డ, యాది పట్టుకోవాలి, జాగ్రత్త. మీ దొంగ ప్రచారాలకు ఇప్పుడు ఇక్కడ భయపడేవాడు లేడు. మన కొద్ది రోజులలోనే ఎంత వైభవంగా బీఆర్ఎస్ వచ్చి మళ్ళీ ఎట్లా తెలంగాణను తీర్చిదిద్దుతుందో మీరే కళ్ళారా చూస్తారు, మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. ధైర్యంగా ఉన్న కార్యకర్తలు ప్రజాశక్తిని కూడదీసి మనం ముందుకు పోయి అద్భుతంగా మళ్ళా విజయాన్ని సాధిద్దాం, మన రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దుకుందాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గారిని గెలిపించాలని కోరుతూనే సెలవు తీసుకుంటామని. జై తెలంగాణ, జై తెలంగాణ. కుడిచేయి పని చేయి, మాకన్నా మంచిగా పని చేయి.